వెల్కమ్ టు ఐ న్యూస్. నేను దేవిక. అమెరికాలో H1B వీసా నిబంధనలు కఠినతరం కానున్నాయి. శుక్రవారం ట్రంప్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. H1B వీసా పొందే కంపెనీలు ఇకపై ఏడాదికి $1,00,000 చెల్లించాల్సి ఉంటుందని ప్రకటించింది. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ముఖ్యంగా భారత్, చైనా వంటి దేశాల నుంచి నైపుణ్యం కలిగిన ఉద్యోగులపై ఆధారపడే టెక్నాలజీ రంగానికి పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు. మీరు ఎవరికైనా ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటే అమెరికాలోని గొప్ప యూనివర్సిటీల నుంచి గ్రాడ్యుయేట్ అయిన వారికి ఇవ్వండి. అమెరికన్లకు ట్రైనింగ్ ఇవ్వండి. మా ఉద్యోగులను లాక్కోవటానికి ప్రజలను తీసుకురావటం ఆపండి అంటూ అమెరికా వాణిజ్య కార్యదర్శి హువార్డ్ లుట్నిక్ వ్యాఖ్యానించారు. ట్రంప్ H1B వీసా నిబంధనలను కఠినతరం చేస్తామని బెదిరించడం టెక్ పరిశ్రమతో పెద్ద వివాదానికి దారితీసింది. అయితే ఈ ప్రోగ్రామ్ కు మద్దతుగా టెస్లా CEO ఎలన్ మాస్క్ మాట్లాడుతూ ఇది టాలెంట్ గ్యాప్ ను పూరించడానికి, కంపెనీలను పోటీలలో ఉంచడానికి అత్యంత నైపుణ్యం కలిగిన కార్మికులను తీసుకువస్తుందని అన్నారు. మరోవైపు ఈ ప్రోగ్రాం వల్ల అమెరికన్ కార్మికులకు నష్టం జరుగుతుందని కూడా ఆరోపణలు ఉన్నాయి. ట్రంప్ సంతకం చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వుల ప్రకారం కొంతమంది యజమానులు తక్కువ జీతాలు ఇచ్చి అమెరికా కార్మికులకు అన్యాయం చేస్తున్నారని వెల్లడించారు. కొత్త ఫీజులను విధించడం ప్రపంచంలో అత్యంత తెలివైన టాలెంట్ ను అమెరికాకు ఆకర్షించడాన్ని నిరుత్సాహపరుస్తుంది. అమెరికా అత్యుత్తమ టాలెంట్ ను ఆకర్షించటం మానేస్తే ఆవిష్కరణలు, ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందే సామర్థ్యం బాగా తగ్గుతుంది అని వెంచర్ క్యాపిటల్ సంస్థ మెల్లో వెంచర్ భాగస్వామి డిడి దాస్ అన్నారు. ఈ నిర్ణయం వల్ల కంపెనీలకు కోట్ల డాలర్లు ఖర్చు అదనంగా పడుతుంది. చిన్న టెక్ సంస్థలు, స్టార్టప్లకు ఇది మరింత కష్టం కలిగించవచ్చని నిపుణులు చెప్తున్నారు. ఈ కొత్త ఫీజులతో కంపెనీలు తమ హై వాల్యూ వర్క్ ను విదేశాలకు మార్చుకోవచ్చు. దీంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో చైనాతో అమెరికా పోటీలో వెనుకబడే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. గత సంవత్సరం H1B వీసాల విషయంలో భారత్ అత్యధిక లబ్ధిదారులుగా నిలిచింది. మొత్తం వీసాలలో 71% భారతదేశానికే లభించాయి. ఇక చైనా 11.7% వీసాలతో రెండో స్థానంలో ఉంది. 2025 మొదటి 6 నెలల్లో అమెజాన్, మైక్రోసాఫ్ట్, మేటా వంటి దిగ్గజ సంస్థలకు వేల సంఖ్యలో H1B వీసాలు లభించాయి. ట్రంప్ ప్రభుత్వం నిర్ణయంపై పెద్ద టెక్ కంపెనీలు, బ్యాంకింగ్, కన్సల్టింగ్ సంస్థలు వ్యాఖ్యానించడానికి నిరాకరించాయి. ఈ నిర్ణయం అమెరికా టెక్ రంగం భవిష్యత్తును ఏ విధంగా మార్చబోతుందో వేచి చూడాలి.